అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మీడియా ముందుకు రావడం తల్లికి పిల్లికి ఎంత సంబంధాలు ఉన్నావో రాజకీయానికి మీడియాకి కూడా అదే సంబంధం ఉందని చెప్పి ఈరోజు నేను మరొకసారి మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వారి అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా వారి పరిపాలన ఎలా ఉండేది అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దాదాపుగా 5 సంవత్సరాలు 10 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సంవత్సరానికి 70,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన పడి అంత అన్యాయంగా పరిపాలన చేసి ఆ రోజు ఆ పరిపాలన అలాంటిది. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకునేదానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తనయుడు లోకేష్ బాబు ప్రజల కోసం రాష్ట్రం కోసం ఎన్నో విధాలుగా అభివృద్ధి బాటలో నడపాలి. ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో ఉండాలి. ప్రతి ఒక్కరూ 5 కోట్ల ప్రజలు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ కుటుంబంలో ఉన్న చదువుకున్న నిరుపేద పిల్లలందరూ కూడా బాగుండాలి, మంచి ఉద్యోగ భవిష్యత్తు ఇవ్వాలని ఆ పెద్ద ఆయన కష్టపడుతుంటే ఈరోజు వాళ్ళకి ఏ మాటలు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరికీ తెలుసు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు ఆయన ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడని మొన్న పెద్ద ఎత్తున 175 సీట్లు 164 సీట్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రం ప్రతి రాష్ట్రం కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా రాజకీయం అలా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పచ్చు. అదేవిధంగా రాష్ట్రం అన్ని రాష్ట్రాల కింద కోట్లలో సభ్యత్వం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పచ్చు. అలాంటి పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ 5 కోట్ల ప్రజలకి మేలు చేసేదానికి కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కష్టపడి దావోస్కి వెళ్ళి ఎన్నో పరిశ్రమలకి పిలిపించి మాట్లాడి ఎన్నెన్నో మనకి పెద్ద ఎత్తున పరిశ్రమలు మన రాష్ట్రానికి వాళ్ళ సుముఖం చూపించి మనం చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకురావాలని ఒక మంచి భవిష్యత్తు ఈరోజు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కానీ లోకేష్ బాబు కానీ అదేవిధంగా మన పార్టీకి మద్దతు తెలిపిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఆ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు కానీ అందరూ మన రాష్ట్రం వైపు చూసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే పరిశ్రమలు ఎన్నో రావాలని పెట్టుబడిదారులు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రావాలా, ఆంధ్ర రాష్ట్రంలో సరైన గాడిలో పెట్టే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉన్నాడు, అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ఆ ఆంధ్రాలో పెట్టుబడులు పెడితే మాకు ఏమాత్రం కూడా నష్టం జరగదు, ముందుకు తీసుకుపోయే మంచి నాయకుడు ఉండాలని చెప్పేసి ఇతర వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే మంచి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా మొన్న ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా 3 పథకాలు ప్రవేశపెట్టి అద్భుతంగా అవ్వా తాతలకి పెన్షన్ ఇచ్చి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకుంటూ అదేవిధంగా వికలాంగులకు కూడా 6,000 నుంచి 15,000 వరకు వికలాంగులకు ఇస్తూ అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి దీపం పథకం ద్వారా గ్యాస్ని ఉచితంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకునేదానికి ఇంకా సూపర్ 6 పథకాలు ఇంకా ఏది హామీలు ఇచ్చామో
ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన ఆయన ఈ పథకాలకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి గ్రామం బాగుండాలి, ప్రతి గ్రామంలో ఉన్న వారికి అద్మాన పరిస్థితిలో ఉన్న గత ప్రభుత్వం సీసీ రోడ్లు కానీ ఏమాత్రం కూడా అభివృద్ధి నేర్చుకోలేని పరిస్థితిలో అభివృద్ధి అంటే ఏమి అనే విధంగా ఈరోజు మన పల్లెల్లో పోతే తెలుస్తుంది. మొన్ననే మొన్ననే సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎన్నో ఓపెన్ చేసి బ్రహ్మాండమైన పల్లెల్లో పోతుంటే అన్న మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మురుగునీటిలో మేము నడిచేవాళ్ళం, కానీ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందన్న పల్లెల్లో అని చెప్తే చాలా సంతోషంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఇలా సంతోషాన్ని నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన 5 కోట్ల ప్రజలకి మేలు చేసేదానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. అదేవిధంగా రాజధాని కూడా చాలా స్పీడ్గా రాజధాని కూడా ఈరోజు నిర్మించుకునేదానికి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు కూడా కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర వైపు చూస్తూ పెట్టుబడులు పెడుతుంటే అబ్బాయి ఎందుకు చాలా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు అందుతున్నవి. ఇప్పుడు అభివృద్ధి అంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఇతర రాష్ట్రాలు కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పడం. కాబట్టి ఈ 5 కోట్ల ప్రజలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి, అదేవిధంగా పవన్ కళ్యాణానికి, కేంద్రం సపోర్ట్ చేసిన నరేంద్ర మోడీ పెద్ద ఆయనకి కూడా మా ఆంధ్ర రాష్ట్రం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పి ఈ గుంటకల్ నియోజకవర్గంలో కూడా చెప్పాలంటే మొన్ననే 174 నియోజకవర్గాల్లో కింద అన్నిటికన్నా అధికంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలు హాస్పిటల్లో పాలైన నిరుపేదలకి చెప్పాలంటే 175 సీట్లలో మొట్టమొదటిసారిగా గుంటకల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆ పేద ప్రజలను ఆదుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే గుంటకల్ అని చెప్పచ్చు. అదేవిధంగా గుంటకల్ అభివృద్ధికి అన్ని విధాలుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి నియోజకవర్గం ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ గుంటకల్ నియోజకవర్గానికి ₹1 కోటి పైచలకే ఉండొచ్చు అని చెప్పచ్చు నేను. ఎందుకంటే లెక్కల్లో చూస్తే దాదాపుగా 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు ఇట్లా చెప్పకుండా పోతే ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళని ఆదుకొని వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఏ లెటర్ మనం పంపించినా ఆ లెటర్ శాంక్షన్ చేసి ఈరోజు అన్ని విధాలుగా సీఎం ఫండ్ రిలీఫ్ బ్రహ్మాండంగా ప్రజలకి ఆదుకునే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి నేను చెప్పవచ్చు. గుంటకల్ నియోజకవర్గానికి రైల్వే సంబంధించిన విషయాలంటే మొన్న నెల క్రితం కూడా డిఆర్ఎం గారికి కలవడం జరిగింది. ఎంపీ గారు నేను ఈ గుంటకల్ నియోజకవర్గానికి గత కోవిడ్ టైంలో కొన్ని రైళ్లు బంద్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి ప్రయాణం చేసేదానికి ఇబ్బందికరంగా ఉంటూ గుంటకల్ నుంచి విజయవాడకు పోయిన ట్రైన్లు కూడా కొన్ని బంద్ చేయడం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పితే డిఆర్ఎం గారు కూడా స్పందించి గత ఏ రైలు నియోజకవర్గం నుంచి స్టాపులను ఆ స్టాపుని మరి పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గంలో కొన్ని కసాపురం బ్రిడ్జి కూడా అభివృద్ధి బాటలో చేయాలి. కసాపురం బ్రిడ్జిని వెడల్పు చేసి హైట్ చేయాలంటే దాన్ని తక్షణమే వారు స్పందించి ఇది అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న కసాపురం రెడ్డికంఠాంజనేయ స్వామి దేవస్థానం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎంతోమంది వస్తున్నారు. కాబట్టి నది సెంటర్లో సిటీ దగ్గర మధ్యలో ఉంది. కాబట్టి దీన్ని డెవలప్ చేస్తామని కూడా డిఆర్ఎం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సరిహద్దులో కర్ణాటక ఆంధ్ర మధ్య రోడ్డు హనుమాన్ సర్కిల్లో అది కూడా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా దాన్ని కూడా స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ధర్మవరం గేట్లో కూడా దాదాపుగా టెండర్ పూర్తయింది. కొన్ని డ్రైనేజ్ వల్ల వాటర్ పైప్ లైన్ వల్ల కొంచెం ఇబ్బందితో మరి దాన్ని ఏదో సరిచేసి టెండర్ని పిలిచి మరి పనులు ప్రారంభిస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి
ఏదేమైనా కేంద్రం కూడా ఈ గుంటకల్ నియోజకవర్గం రైల్వే సంబంధించిన ఏ విషయం మీద కేంద్రం ఆదుకుంటుంది. మన ఎంపీ గారు కూడా మన సమావేశాల్లో కూడా రైల్వే మంత్రి గారు కూడా కలిసి ఈ గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రతి అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా వాళ్ళని ఆదుకోవాలని ఈరోజు బీసీ లోన్స్ కూడా ప్రజలకి వాళ్ళు ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలో బీసీలు వెనుకబడిన బీసీలని ఆదుకునేదానికి కూడా బడ్జెట్ కూడా కేటాయించి అన్ని విధాలు ఆదుకునేదానికి కూడా రాష్ట్రం ముందు ఉందని చెప్పేసి నేను తెలుపుకుంటున్నాను.